ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేటర్ దేదీపీరావు గారు ఉన్నారు. దేదీపీరావు గారు ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూలో ఆల్రెడీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలు ఈ హడావిడి రాజకీయం అనుకోవచ్చా, లేకపోతే ఒక బాలికను సేవ్ చేద్దామని చెప్పేసి అనుకోవచ్చు? డెఫినెట్ గా ఒక బాలిక పైన జరిగిన అత్యాచారం పైన మా వాయిస్ ని రైజ్ చేస్తున్నాం. ఇది డెఫినెట్ గా రాజకీయాల కోసం మేమేం చేయట్లేదు. ఎందుకంటే ఒక పాక్సో కేసు బుక్ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ అయినప్పుడు మీకు తెలుసు పాక్సో అనేది ఎంత సెన్సిటివ్ కేసో. ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో, ఇమీడియట్ గా బండి భగీరథ ఉన్నాడో అతను ఇమీడియట్ గా అరెస్ట్ చేసి విచారణలు చేయాలి. కానీ విచారణ చేస్తున్నాము, విచారణ అయ్యాక అరెస్ట్ చేస్తాము అనేది చాలా తప్పు. చట్టపరంగా ఎవరైనా సరే చట్టాలకు అతీతంగా ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా ఎవరైనా కూడా చట్టాలకు అతీతంగా ఉండాలి. అటువంటిది మీరు అరెస్ట్ చేశాక విచారణ జరపాలి. కానీ విచారిస్తున్నాం అంటే ఏం విచారిస్తున్నారు? డైరెక్ట్ సాక్షి ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో, కంప్లైనెంట్ వచ్చి చెప్పారు నేను మైనర్ నా మీద అత్యాచారం జరిగింది, ఇలా ఫిజికల్ హెరాస్మెంట్ చేశాడు అని చెప్పి డైరెక్ట్ గా ఒక మహిళ, ఒక చిన్న అమ్మాయి 17 years ఒక అమ్మాయి, ఒక చైల్డ్ వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇప్పుడు మా మీద జరిగింది అత్యాచారం అని చెప్పి అమ్మాయి అంతటా అమ్మాయి మొత్తుకుంటున్నా కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఇప్పుడు హోంశాఖ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మొన్న చూసారు మీరు, ప్రధానమంత్రి స్టేజ్ మీదనే ప్రధానమంత్రి బండి సంజయ్ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా కలిసి కూర్చొని ఒక నిందితుడు, ఎవరైతే నిందితుడు తండ్రి ఉన్నాడో మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఎంత యూనియన్ మినిస్టర్ అయినా కూడా, ఎంత సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా మీరు ఇట్లా ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారిని సెంట్రల్ లో బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, బండి సంజయ్ గారిని ఇక్కడ స్టేట్ లో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇది క్లియర్ కట్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నిరూపించారు మళ్ళీ పబ్లిక్ లో. కాబట్టి మేము ఏదైతే బాలిక పైన అత్యాచారం జరిగిందో ఆ బాలికకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము కొట్లాడుతున్నాం. ఈ రోజు 5వ రోజు అయింది ఇన్సిడెంట్ జరిగి కూడా. 5 days అయింది, కంప్లైంట్ రేస్ చేసి 5 days అయింది. 5 days అయినా కూడా పిల్లోడు అప్ స్కాన్ లో ఉన్నాడు అని చెప్తున్నారు. అప్ స్కాన్ లో ఉంటే ఒక చిన్న స్థాయి కుటుంబము, పేద క్రీకంలో ఉన్న కుటుంబం పైన ఏమైనా కేసు అయితే, ఒకవేళ అప్ స్కాన్ లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు పోలీసులు, లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అట్లానే కూర్చోబెట్టండి, మీరు తీసుకోండి, డైరెక్ట్ సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోండి, యూనియన్ మినిస్టర్ ని పిలిచి విచారించండి. ఎక్కడికి వెళ్ళాలి కొడుకు? ఇంట్లో పేరెంట్స్ కి తెలియదా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? అప్ స్కాన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇది న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. ఆ బాలిక పైన ఏదైతే అత్యాచారం జరిగిందో ఆ బాలికకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. ఇది ఏది రాజకీయాల కోసం చేసే పని కాదు. డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో చేసినాం. ఇక్కడ చైల్డ్ రైట్స్ కమిషన్ కి వచ్చి మేము ఈ రోజు అపీల్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఆల్రెడీ సుమోటో బుక్ చేశారని చెప్తున్నారు. సుమోటోలు చేయడం వల్లనో, ఎఫ్ఐఆర్ చేయడం వల్లనో న్యాయం జరగదు. ఆ అబ్బాయిని డెఫినెట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనేదే మా డిమాండ్.